హాయ్ మేడం. హలో. మేడం యాక్చువల్లీ ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. టెక్కీ. ఓకే. యాహ్! చెప్పండి. ఆ! నాకు సంవత్సరానికి 43.7 లాక్స్ మేడం. హ్మ్. సో, నేను గత 5 ఇయర్స్‌గా 30 లాక్స్ వరకు నేను టాక్సే పే చేసినా మేడం. అది ఐటీ కట్టాలి గదా! ఇప్పుడు 43,00,000 70,000 సంపాదిస్తున్నప్పుడు యెస్ మేడం. ఖచ్చితంగా టాక్స్ కట్టాలి. సో, యెస్ 5 మేడం. ఇయర్స్‌కి 30 లాక్స్ ఈజీ కట్టుంటారు. అవును. హ్మ్. మేడం లాస్ట్ ఇయర్ కూడా నేను 11.7 లాక్స్ టాక్స్ కట్టాను మేడం. హ్మ్. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే హ్మ్. ఇంట్లో మా బాబుకి రూ. 1,00,000 నేను ఫీజు కూడా కట్టలేకపోతున్నాను మేడం, స్కూల్ ఫీజు. హ్మ్. సాయం బట్ చేయడానికి ఎందుకు కట్టలేకపోతున్నారు? నన్ను ఆఫీస్ నుంచి లే ఆఫ్ చేసేసారు మేడం. సో, హుహుహు. ఫ్యూ మంత్స్ ఎగో నేను ఆఫీస్ నుంచి బయటకొచ్చేసాను. హ్మ్. సో, నా లే కొడుక్కి నేను ఆఫ్ ఫీజు అయిపోయిందా గూడా మీది గూడా? యెస్ అయ్యయ్యో! మేడం. హ్మ్. నేను నా కొడుక్కి ఫీజు గూడా కట్టలేకపోతున్నాను. లైక్ రూ. 1,00,000. హ్మ్. సో, సాయం చేయడానికి కూడా ఎవరు లేరు మేడం. హ్మ్. సో, నాకు మెంటల్ థాట్స్ వచ్చేస్తున్నాయి. హ్మ్. నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి మేడం. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక టెక్కీది జాబ్ పోయింది. అంటే లే ఆఫ్ అయిపోయింది. ఇట్లా చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఐరనీ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళకొచ్చే సాలరీ అంతా నుంచి గూడా టాక్స్ కట్ అవుతది. అన్ని విధాలుగా టీడీఎస్‌లు, ఇన్‌కమ్ టాక్స్‌లు అన్నీ కట్ అయ్యి వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు. అండ్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ సంపాదనలో వాళ్ళు టాక్స్ కట్టడానికే సరిపోతది. ఆ తర్వాత మిగిలేదేముండదు. ఎందుకంటే ఇంకా ఈఎంఐస్, వాళ్ళ హౌస్ లోన్స్, వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళ ఫ్యామిలీకి అన్నీ పెడితే ఒక్క రూపాయి కూడా సేవింగ్ ఉండదు. ఎన్ని లక్షలు సంపాదించినా సరే. సో, వీళ్ళందరిని గవర్నమెంట్ ఇగ్నోర్ చేస్తుందని అనిపిస్తలేదా? ఎందుకు అంటే ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే రెగ్యులర్‌గా టాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళందరికి కూడా ఒక సెక్యూరిటీ అనేది ఇవ్వనప్పుడు ఇంకా గవర్నమెంట్ ఉండి ఏం లాభం? అండ్ ఈ చట్టాలుండి ఏం లాభం? వీళ్ళందరికీ ఒక వెల్‌ఫేర్ స్కీమ్ ఉండాలి. ఎవరైతే సరే జాబ్ చేస్తున్నారన్నప్పుడు వీళ్ళకొక ఇన్స్యూరెన్స్ అనేది ఉండాలి గదా! అంటే జాబ్ పోయిన తర్వాత ఒక వెల్‌ఫేర్ స్కీమ్ అనేది ఉండాలి. అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి కట్టిన టాక్స్ నుంచి అంతో ఇంతో రీఫండ్ వస్తే అట్‌లీస్ట్ వాళ్ళ లైవ్‌లీహుడ్ ఉంటది. అండ్ పాపం వీళ్ళకి ఎక్కడ లోన్స్ కూడా ఇవ్వరు. ఎందుకంటే జాబ్ లేదు. పే స్లిప్స్ ఉండవు. సో, ఇంత ఫేస్ చేస్తున్నప్పుడు ఇదొక చేంజ్ అనేది రావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో నేను చాలా గూడా ఎంతమంది సఫర్ అయితున్నారో చూస్తున్నాను. కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఇంకా జాబ్ పోయింది. ఇంకెక్కడ జాబ్ దొరకట్లేదు. అండ్ వాళ్ళ తల మీద ఎన్నో పేమెంట్స్. సో, డిప్రెషన్‌లోకెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఒక చేంజ్ అనేది తీసుకురావాలి. ఎట్లా అంటే జాబ్ అయిపోయిన తర్వాత అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్స్యూరెన్సెస్. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఎన్నో రకాల ఇన్స్యూరెన్స్‌లున్నాయి. అట్లా అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి కూడా వీళ్ళు జాబ్ పోయిన తర్వాత ఇన్స్యూరెన్స్ ప్లస్ వెల్‌ఫేర్ స్కీమ్స్ ఎవరైనా ఉంటే అండ్ వాళ్ళు ఇన్ని రోజుల నుంచి కట్టిన టాక్స్ నుంచి అంతో ఇంతో రీఫండ్. అంటే జాబ్ పోయిన తర్వాత వీళ్ళ లైఫ్ కాపాడడానికి. అండ్ ఇది గాకుండా వీళ్ళందరికీ మెంటల్‌గా చాలా అప్‌సెట్ అయిపోయి డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ ఉండాలి. సో, ఇన్ని విధాలుగా హెల్ప్ చేయాలని జెప్పేసి గవర్నమెంట్ కొన్ని చేంజెస్, కొన్ని స్కీమ్స్ తీసుకురావాలని చెప్పేసి ఎట్లయితే ఐటీ డెవలప్ అయితుందో అండ్ లే ఆఫ్స్ అయితున్నాయో, ఏఐ ఎట్లా డెవలప్ అయితుందో లే ఆఫ్స్ అయితున్నాయో, ఇలాంటి వాళ్ళని కాపాడడానికి కూడా కొన్ని స్కీమ్స్, కొన్ని చేంజెస్ అనేది గవర్నమెంట్ తీసుకురావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, నా తరఫున మీరు గూడా ఇది ఒకటి ఎలివేట్ చేసి ఈ టాపిక్‌ని గవర్నమెంట్ దృష్టికెళ్ళేటట్టు చేస్తారని అనుకుంటున్నాను.